నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేవీహెచ్‌బీ హైదరాబాద్. మనము ఈరోజు ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్రస్ఖలనం గురించి తెలుసుకుందాం. శీఘ్రస్ఖలనం ఎలా తెలుస్తుంది? అసలు నేను ఇబ్బంది పడుతున్నానని ఎలా తెలుస్తుంది అంటే, యూజువల్లీ జనాలు ఏం చేస్తారు అంటే టైమింగ్ పెట్టుకుంటారు. ఎరెక్షన్ వచ్చినప్పటి నుంచి స్ఖలనం అయ్యేంత వరకు టైమింగ్ చూస్తారు. యూజువల్లీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌ని అలా క్యాలిక్యులేట్ చేయరు. ఎప్పుడైతే అంగానికి రాపిడికి గురి చేసినప్పుడు ఎంతవరకు హోల్డ్ చేసుకోగలదో దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. అంటే అసలు మీరు ఎంజాయ్ చేయలేకపోతే దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. కరెక్ట్‌గా టైమింగ్ చెప్పాలంటే లెస్ దెన్ 30 సెకండ్స్ కన్నా ముందే స్ఖలనం అయిపోతుంది అంటే అది సివియర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. వితిన్ 1 మినిట్ అంటే మైల్డ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. సో, అంగం గట్టిపడని అప్పటినుంచి తీసుకుంటే అది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి కాలిక్యులేట్ చేస్తాం గానీ ప్రీమెచ్యూర్ కిందకి రాదు. కానీ న్యూయర్ గైడ్‌లైన్స్ ప్రకారం ఏంటి అంటే, ఇఫ్ బోత్ కపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ సెక్షువల్ యాక్ట్ అంటే స్ఖలనం ఎదుటి వాళ్ళని మెప్పించకుండానే త్వరగా అయిపోయినా, ఈ అబ్బాయిలో కూడా ఆ హైయెస్ట్ ఆర్గాజం ముందే అయిపోయినా దాన్ని ప్రీమెచ్యూర్ కిందనే చూస్తాం. సో, అప్పుడు వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చేసి, దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాల్సొస్తుంది. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఎప్పుడూ కొద్దో గొప్పో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ 20% అసోసియేట్ అయి ఉంటుంది. ఆర్ ప్యూర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌తో ఉంటుంది. సో, వీళ్ళకి పర్టిక్యులర్‌గా ఏంటి అంటే, నేను ఈ షాక్ వేవ్ థెరపీ కావచ్చు, లేకపోతే వాళ్ళ కౌన్సెలింగ్ కావచ్చు, సింపుల్ మెడికేషన్స్ కావచ్చు యాడ్ చేస్తాం గదా! కీగెల్స్ చైర్ అంటాము. ఈఎంఎస్ చైర్. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్ అంటాము. సో, ఈ చైర్ ఏంటి అంటే కీగెల్స్ ఎక్సర్‌సైజ్ ద్వారా స్ట్రెంథెన్ అయ్యే మజిల్స్ ఏవైతే ఉంటాయో పెల్విక్ గడ్డల్ మజిల్స్ అంటాం. అంటే మన నడుము చుట్టూరు ఉండే మజిల్స్ సెక్షువల్ యాక్ట్‌లో ముఖ్య భూమిక పాటిస్తాయి. అంటే ఈ మూవ్‌మెంట్స్ కావచ్చు, అంగాన్ని స్ట్రెంథెన్ అయిన తర్వాత రాపిడికి గురి చేసేటప్పుడు హోల్డింగ్ కెపాసిటీ కావచ్చు, వీటికన్నిటికి ఈ కీగిల్స్ ఎక్సర్‌సైజెస్ అనేటివి పనికొస్తాయి. ఈ కీగిల్స్ ఎక్సర్‌సైజ్‌లో స్ట్రెంథెన్ అయ్యే మజిల్స్‌ని ఈఎంఎస్ చైర్ ద్వారా ఈ మాగ్నెటిక్ స్టిమ్యులేషన్‌తో స్ట్రెంథెన్ చేస్తాం. దాంతో ఏమవుతుంది? అంగం గట్టిపడిన తర్వాత త్వరగా లీక్ అవ్వకుండా హోల్డింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, ఓవరాల్ సెక్షువల్ యాక్ట్ టైమింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, ఈ విధంగా న్యాచురల్‌గా వాళ్ళకేదో మెడికేషన్స్ పెట్టి టిపికల్ పెద్ద యాంటీ డిప్రెసెంట్స్ పెట్టేసి వాళ్ళని మత్తులో పడేయకుండా ఆహ్, ఈజీగా టిపికల్ మజిల్స్‌ని మెయిన్ కాజ్‌ని ట్రీట్ చేయడం వల్ల వాళ్ళ యాక్చువల్ కెపాసిటీ అనేది ఇంప్రవైజ్ చేయొచ్చు. ఇందులో అంగం సైజు ఇలాంటివి ఇంప్రూవ్ కాదు కానీ, బట్ హోల్డింగ్ కెపాసిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇది చాలా సేఫెస్ట్ అండ్ ఈజీ ప్రొసీజర్. ఒక ఈఎంఎస్ చైరు సెషన్ వచ్చేసి ఒక 20-30 మినిట్స్ వరకు ఆ చైర్ మీద కూర్చోవాల్సొస్తుంది. దాంతో కింద నుంచి మ్యాగ్నెటిక్ వేవ్స్ పర్టిక్యులర్ మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేసి ఆ హెడ్జెస్ ఉంటాయి. అంటే ఈ హెడ్జ్‌లో వెళ్తే మజిల్ గట్టి పడుతుంది. ఆ స్టిమ్యులేషన్‌తో ఆ పర్టిక్యులర్ మజిల్స్‌ని స్టిమ్యులేట్ చేయాల్సొస్తుంది. అప్పుడు మీకు హోల్డింగ్ కెపాసిటీ అనేది న్యాచురల్‌గా ఇంప్రూవ్ అవుతుంది. ఇది సేఫెస్ట్ ప్రొసీజర్. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.